హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటు 2 బ్లూ టెక్స్ట్ చాప్టర్ 19 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ పేజ్ మీద మోయగి ఉంది, క్యూట్ గా ఉంది. అండ్ ఈ చాప్టర్ టైటిల్ పేరు కోనాహమారు చాన్. ఈ చాన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం మెల్లగా చూడబోతున్నాం. సో మెయిన్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అడిగితే మేము చేయాలరా అని మీరు అనుకోవచ్చు. చేసుకుంటే మీకు ఆనందం దొరుకుతుంది, నాకు సపోర్ట్ వస్తుంది. సో విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి చేసేసుకోండి. అండ్ లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందంటే కాటా మాట్సురిని అండ్ రియూని ఇద్దరిని సెపరేట్ చేయడానికి బాగా రిహార్సల్ చేసి వాళ్ళిద్దరి ముందర యాక్టింగ్ చేసి అనుకున్నదైతే సాధిస్తారో. ఒక పక్క కోనాహమారు అండ్ కాటా మాట్సురి మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకో పక్క మేకపోతుని గంగమ్మ తల్లికి బలి ఇయడానికి తీసుకెళ్లినట్టు రియూని సారదా అండ్ మిట్సుకి ఆరాయ అండ్ యోడో ఉండే చోటికి తీసుకెళ్తారు. చిన్నపిల్లని మోసం చేసి చాక్లెట్ లాక్కున్నట్టు రియూని మోసం చేసి థార్న్ బల్బుని లాక్కోవడానికి ట్రై చేస్తారు. కానీ యోడో చేసిన తుత్తర పని వల్ల వీళ్ళ ప్లాన్ అంతా వేస్ట్ అయ్యి రియూ వీళ్ళతో ఫైట్ లోకి దిగుతాడు. ఐరన్ శాండ్ ని యూజ్ చేసి సారదా అండ్ మిగతా వాళ్ళ బాడీస్ ని కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాడు. వీళ్ళ పని అయిపోయిందిరా అనుకున్న టైంలో ఆరాయ కత్తిని బయటికి తీస్తాడనమాట. అండ్ ఆ కత్తిని యూజ్ చేసి రియూ ఐరన్ శాండ్ ని న్యూట్రలైజ్ చేయగలుగుతాడు. ఇంకో పక్క కాటామాట్సురి ఏమో కోనహామర్ మీద కోపంగా ఉంటుంది. తనని కోనహామరు చానా అని పిలవద్దన్నాడని. ఎందుకంటే కోనహామరుని అలా పిలిచేది మోయగి మాత్రమే. సో ఈ చాప్టర్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆరాయ ఐరన్ శాండ్ ని న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాడు కదా, దీని గురించి పాస్ట్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ జరుగుంటుంది. అదేంటంటే మన షింకి ఆరాయ స్వాడ్ కి తన చాక్రాని ఇన్ఫ్యూజ్ చేస్తాడు. ఎలా అయితే బొరుటో తన టూల్స్ లో టెలిపోర్టేషన్ కోసం చాక్రా ఇన్ఫ్యూజ్ చేశాడో సేమ్ అలాగే అనమాట. సో షింకి తన చాక్రా ఇన్ఫ్యూజ్ చేసి ఆరాయని దాంతో కలిపి తన విండ్ స్టైల్ ని కనుక యూజ్ చేస్తే ఎలా అయితే షింకి ఐరన్ శాండ్ ని మ్యానిపులేట్ చేస్తున్నాడు అంటే కంట్రోల్ చేస్తున్నాడు, సేమ్ అలాగే యోడో కూడా ఐరన్ శాండ్ ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్తాడు. షింకి అలా చేయడం చూసి ఆరాయకి డౌట్ వచ్చి, నేను గనక ఐరన్ శాండ్ ని మ్యానిపులేట్ చేయగలిగితే నాతో కనుక ఫైట్ జరిగితే నువ్వు డిసడ్వాంటేజ్ లో ఉంటావు కదా, ఎందుకు ఇలా చేసావని అడిగితే దానికి షింకి, నాతో గెలిచేంత సీన్ లేదు గానీ ఎప్పుడైనా తప్పించుకొని వెళ్ళాలంటే ఇది పనికొస్తుంది. అయినా నేను ఇచ్చేసింది మా నాన్న గారా కోసం. ఆయన మనం కాపాడుకోవాలి అంటే మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, అంతకుమించి ఏం లేదు అని చెప్తాడు. యాక్చువల్లీ కవాకి ఎలా అయితే నారుటోకి అడాప్టెడ్స్ అన్నో మన షింకి కూడా అడాప్టెడ్స్ అన్నే. వీళ్ళిద్దరికి వాళ్ళ ఫాదర్స్ అంటే పిచ్చి. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట. కానీ షింకి చూస్ చేసుకున్నవే కరెక్ట్ వే. వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి తనకి హార్మ్ జరిగినా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళని స్ట్రెంథన్ చేసి వాళ్ళ నాన్నని కాపాడుకోవాలనుకున్నాడు. ఇంకో పక్క కవాకి వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపడానికి రెడీ అవుతాడు. చివరికి తన తమ్ముడైన బొరుటోని కూడా. సేమ్ మనకి ఇలాంటి ప్యారల్సే నారుటో సిరీస్ లో నారుటోకి అండ్ గారాకి మధ్యలో చూడొచ్చు. ఇద్దరు జించురికేసే, కానీ నారుటో కరెక్ట్ దారిలో వెళ్ళాడు, గారా తప్పు దారిలో వెళ్ళాడు. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ షింకీకి అండ్ కవాకి మధ్యలో ఉందన్నమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. షింకి వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆరాయ షింకీతో, నువ్వు ఎప్పుడు చూసినా మీ అడాప్టర్ ఫాదర్ గురించే మాట్లాడుతూ ఉంటావు కదా అని అంటే, దానికి షింకి అందులో తప్పేముంది అని అడుగుతాడు. దానికి ఆరాయ, మీ నాన్న గురించే కాదు అప్పుడప్పుడు కొంచెం యోడో గురించి కూడా పట్టించుకో అని అంటాడు. దానికి షింకి, ఇప్పుడు నువ్వు ఒక హిపోక్రైట్ లా మాట్లాడుతున్నావు, నువ్వెప్పుడు చూసినా యోడో గురించి మాట్లాడుతూ ఉంటావు కదా అని అంటాడు. వెంటనే మనల్ని ప్రజెంట్ కి తీసుకొని వస్తారు. సో షింకీకి అండ్ ఆరాయ్కి జరిగిన కన్వర్జేషన్ లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం అర్థమవుతుంది. అదేంటంటే యోడో షింకీతో లవ్ లో ఉంది అండ్ ఆరాయ యోడోతో లవ్ లో ఉన్నాడు. ఇది ఒక లవ్ ట్రయాంగిల్. ఆరాయకి యోడో మీద ఫీలింగ్స్ ఉన్నా అది బయటికి చెప్పకుండా షింకీని అండ్ యోడోని కలపడానికి ట్రై చేస్తున్నాడు. మనోడు కూడా వన్ సైడ్ లవరే అనమాట. సో బ్యాక్ టు ద చాప్టర్. ప్రెసెంట్ లో ఆరాయ తన స్వాడ్ తో, రియూ తన ఐరన్ శాండ్ తో ఎవరిని కంట్రోల్ చేయకుండా ఐరన్ శాండ్ ని న్యూట్రలైజ్ చేసి ఉంటాడు. మిట్సుకి హెల్ప్ చేసినందుకు తను ఆరాయకి థ్యాంక్ యూ చెప్తే ఆరాయ మిట్సుకి వాళ్ళతో, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మనం రెస్క్యూ చేసిన తర్వాత షింకీకి, మిట్సుకి అండ్ సారదా మీరిద్దరూ తనని అటాక్ చేయడానికి ట్రై చేయండి, నేను తన ఐరన్ శాండ్ ని చూసుకుంటాను అని చెప్తాడు. అది విన్న రియూ ఆరాయతో, నీ మాటలు కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నాయి, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు, అయినా పర్వాలేదు ఎందుకంటే అది నన్ను ఇంకా రెచ్చగొడుతుంది అని చెప్పి ఆరాయ వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆరాయ తన స్వాడ్ తో ఈజీగా ఐరన్ శాండ్ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేస్తాడు. ఈ గ్యాప్ లో సారదా రియూ మీద ఫైర్ బాల్ టెక్నిక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. రియూ దాన్ని షీల్డ్ చేసుకుంటాడు. కానీ వెనక నుండి మిట్సుకి తన స్నేక్స్ తో రియూని క్యాప్చర్ చేస్తాడు. మిట్సుకి సేజ్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటాడు అనమాట. సో మిట్సుకి క్యాప్చర్ చేయగానే రియూ తన బాడీని ఐరన్ శాండ్ లా డిసింటిగ్రేట్ చేస్తాడు అండ్ అటాక్ నుండి తప్పించుకుంటాడు. తను కనిపించకుండా పోయేసరికి ఎక్కడి నుండైనా అటాక్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనోళ్ళు ఆలోచిస్తూ ఉంటే యోడోకి 2 o'clock సైడ్ అంటే వాళ్ళున్న ప్లేస్ కి కొంచెం రైట్ లో శాండ్ గ్రెయిన్స్ ఒకదానికొకటి తగులుకోవడం యోడోకి వినిపిస్తుంది. మీరు ఒకవేళ బరుటో యానిమే సిరీస్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, యోడో చాలా ఈజీగా చిన్న చిన్న సౌండ్స్ ను కూడా సెన్స్ చేయగలుగుతుంది. సో యోడో ఇన్ఫర్మేషన్ ఇగానే యోడో చెప్పిన ప్లేస్ లో ఆరాయ లోడ్ స్టోన్ శాండ్ స్టీలింగ్ బ్లేడ్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. దెబ్బకి రియూ తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. వెంటనే మిట్సుకి తన స్నేక్స్ తో సారదా చిడోరితో అటాక్ చేస్తారు. సారదా పూర్తి చిడోరి రియూకి తగులుండదన్నమాట. తను తప్పించుకుంటాడు. మళ్ళీ వీళ్ళ పైన శాండ్ గ్రెయిన్స్ కొలైడ్ అవడం యోడో సెన్స్ చేస్తుంది. మళ్ళీ ఆరాయ అటాక్ ని యూజ్ చేస్తే షింకి మళ్ళీ నార్మల్ ఫామ్ కి
వచ్చేస్తాడు. సో షింకి బయటికి రాగానే ఆరాయ షింకితో నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా మా దగ్గర నుండి తప్పించుకోలేవని అంటాడు. అప్పుడు రియు తన బాడీ లోపల నుండి క్లాగ్రిమ్స్ ని బయటికి తీస్తాడు. అవి ఒకేసారి చాలా వచ్చేస్తాయి. మిట్సుకి అండ్ సారదా కొన్నిటిని డెస్ట్రాయ్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరు అటాక్ నుండి తప్పించుకున్న కొన్ని యోడో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. అవి మల్టిపుల్ డైరెక్షన్స్ లో వచ్చేయడం వల్ల ఒక క్లాగ్రిమ్ యోడోని కొరకడానికి ట్రై చేస్తుంది. అక్కడే ఉన్న ఆరాయ ఆ క్లాగ్రిమ్ ని తన స్వాడ్ తో నరుకుతాడు. కానీ తన స్వాడ్ ఆ క్లాగ్రిమ్ షోల్డర్ లోనే ఇరుక్కుపోతుంది. రియో దొరికిందే ఛాన్స్ అని ఆ స్వాడ్ ఉన్న క్లాగ్రిమ్ ని పట్టుకొని వేరే క్లాగ్రిమ్ లోపలికి పంపించేస్తాడు. దాంతో అరయ దగ్గర ఉన్న స్వాడ్ క్లాగ్రిమ్ లోపలికి వెళ్ళిపోతుంది. రియుతో ఫైట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక ట్రంప్ కార్డ్ ఆ స్వాడ్ మాత్రమే. ఇప్పుడు ఆ స్వాడ్ పోయింది కాబట్టి రియుతో ఫైట్ చేయడం చాలా కష్టం కాదు, అసాధ్యం. ఒక 10వ క్లాస్ పిల్లోడికి ఎల్కేజీ పిల్లోడికి ఫైట్ పడితే అలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా సిచ్యువేషన్. ఇంకో పక్క కోనహామరుకి అండ్ మాట్సురికి మధ్యలో నిబ్బి ఫైట్ జరుగుతూ ఉంటుంది. మాట్సురి ఏమో నేను కోనహామరు చాన్ అంటే తప్పేంటి అని గొడవ పడితే కోనహామరు ఏమో అలా పిలవద్దు, అది కరెక్ట్ కాదు అని గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడ మాట్సురి బాధ ఏంటంటే కోనహామరు మోయగి పిలిస్తే ఏమనలేదు, తను పిలిస్తే మాత్రం వద్దు అంటున్నాడని తన కోపం అనమాట. సో వీళ్ళిద్దరు దీని గురించే తీవ్రంగా గొడవ పడుతూ ఉంటారు. అండ్ నాకెందుకో కోనహామరు కావాలనే మాట్సురిని రెచ్చగొడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకు అనేది ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉండడం ఎయిడా తన సెండ్రెగన్ తో చూస్తూ ఉంటుంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గొడవ పడుతుంటే నాగార్జున చూసినట్టు ఎయిడా థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో వాళ్ళిద్దరు గొడవని చూస్తుంది కాబట్టి ఎవరేం ఫీల్ అవ్వగలుగుతున్నారో అర్థం చేసుకోగలుగుతుంది. కోనహామరుకి అండ్ మాట్సురికి మధ్యలో ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి కోనహామరు మాట్సురిని అలా పిలవద్దని చెప్పుంటాడు. ఈ మ్యాటర్ మాట్సురికి అర్థం కావట్లేదని ఎయిడా అనుకుంటుంది. ఎయిడా సెండ్రెగన్ తో చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ని కాషిన్ కోజీకి ఇస్తూ ఉంటుంది. కాషిన్ కోజీ సిచ్యువేషన్ ఏంటి అని అడిగితే ఎయిడా కోజీతో కోనహామరు కొంచెం ప్రాబ్లం లోనే ఇరుక్కున్నాడు, తను మాట్సురిని గట్టిగానే రెచ్చగొట్టాడు అండ్ కొద్దిసేపట్లో మాట్సురి తనని ఖచ్చితంగా డివోర్ చేస్తుంది, అంటే తినేస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత బరుటో సారదా వాళ్ళ పరిస్థితి గురించి అడుగుతాడు. వాళ్ళు రియుని ఓడించగలుగుతారా లేదా అని. దానికి ఎయిడా ప్రస్తుతానికైతే రియుని హోల్డ్ చేయగలుగుతున్నారు, ఫ్యూచర్ లో బ్యాటిల్ అనేది ఎలా మారుతుందో చెప్పలేం, వాళ్ళైతే కోనహామరుకు హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో లేరు అని చెప్తుంది. ఆ మాట విన్న బరుటో వెంటనే అక్కడి నుండి బయలుదేరడానికి రెడీ అవుతాడు. కానీ కాషిన్ కోజీ బరుటో నాపి నీకు అక్కడికి వెళ్ళాలని ఉంటుందని నాకు తెలుసు, కానీ వెళ్ళొద్దు, ఇది సరైన సమయం కాదు అని చెప్తాడు. ఆ మాట విని బరుటో అక్కడే ఉండిపోతాడనమాట. ఇదే టైంలో షింజు బేస్ లో జ్యూరా, హిడారి అండ్ మాముషి పిచ్చి మీటింగ్ పెట్టుకొని ఉంటారు. సో ఆ డిస్కషన్ లో జ్యూరా నా ఒపీనియన్ లో లైఫ్ ఫార్మ్స్ అనేటివి అంటే లివింగ్ థింగ్స్ అనేవి వాటి ఇన్స్టింక్ట్స్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పుడే అవాల్వ్ అవ్వగలుగుతారు. కానీ మనుషులు ప్రతిదానికి రీజన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. ఇంటెలిజెన్స్ ఎక్కువైతే ఇది ఒక సైడ్ ఎఫెక్ట్, అందుకే హ్యూమన్ కైండ్ కి ఇది ఒక పెద్ద ఫ్లా. కానీ మనలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు అని అంటాడు. దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఒక లయన్ ని తీసుకుంటే అది పుట్టగానే సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆకలేసినప్పుడు తింటుంది, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటుంది అండ్ దానికి నచ్చినట్టు చేస్తుంది. దానివల్ల అది ఏ పొటెన్షియల్ కి గ్రో అవ్వాలో ఆ పొటెన్షియల్ కి గ్రో అవ్వగలుగుతుంది అనమాట. కానీ మనుషులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి బాగా తిని ఫుల్ వర్కౌట్ చేస్తే వాడి బాడీ ఎంత పొటెన్షియల్ కి రీచ్ అవ్వగలుగుతుందో, అంటే ఒక బాడీ ఎంత స్ట్రాంగ్ గా మారగలుగుతుందో అంత స్ట్రాంగ్ గా మారడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనిషి ప్రతిదానికి రీజన్స్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను బాడీ చేస్తే ఉపయోగం ఏంటి, ఇలా ఉంటే సరిపోనా. సో తెలివి ఎక్కువ అయిపోయినప్పుడు మనిషి రీజన్స్ ఇచ్చుకొని తప్పించుకుంటాడు. సో తన ఫుల్ పొటెన్షియల్ కి రీచ్ అవ్వలేడనమాట. కానీ ఎలా అయితే ఈ సింహాలు లేదా అనిమల్స్ వాటి ఇన్స్టింక్ట్స్ నచ్చినట్టు బిహేవ్ చేసి ఫుల్ పొటెన్షియల్ కి రీచ్ అవుతాయో ఈ షింజూస్ కూడా అలాంటివే అనమాట. సో జ్యూరా దీని గురించి చెప్తూ ఉన్నాడు. సో జ్యూరా ఇలా అనేసరికి పక్కనే ఉన్న మాముషి అవును నువ్వు నాకు చెప్పేది అర్థమవుతుంది, ఈ మనుషుల పరిస్థితి ఇంతే కానీ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అని అంటే అప్పుడు జ్యూరా అంత ఫాస్ట్ గా మనం తప్పించుకోవడానికి లేదు, ఎలా అయితే ఇంటెలిజెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే మన షింజూస్ కి లవ్ అనే కాన్సెప్ట్ వల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం నేను ఫైట్ చేసినప్పుడు ఇనోషికా అండ్ చో ముగ్గురు తెలివైన షినోబిలు, కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్స్ కంటే హిమవారి సేఫ్టీకే ప్రయారిటీ ఇచ్చారు. నాకు షాక్ ని కలిగించిన విషయం ఏంటంటే ఇనోజిన్ అయితే ఈ లవ్ వల్ల తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. నేను చెప్పిన ఈ రెండు సిచ్యువేషన్స్ లవ్ థాట్స్ ని కరప్ట్ చేయడం వల్లే జరిగింది అని చెప్తాడు. దానికి హిడారి అయితే లవ్ అంటే అదొక డిసీజా అని అంటాడు. దానికి జ్యూరా ఈ లవ్ అనే పదం నా బుక్ లో చాలా సార్లు వచ్చింది కానీ దాన్ని ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయడం కష్టం, కానీ నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ లవ్ వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్తాడు, అంటే అధిగమించాలి అని చెప్తాడు. అండ్ ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో జ్యూరా లవ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి కోనహామరుని అండ్ మాట్సురిని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే ఇప్పుడు మాట్సురి కోనహామరుతో లవ్ లో ఉంది. మనకి ప్రీవియస్ చాప్టర్స్ లో షికమారు కూడా కోనహామరుకు చెప్పేది ఇదే, మాట్సురి తనతో లవ్ లో ఉందని. ఈ మ్యాటర్ కాషిన్ కోజీ షికమారుకు చెప్పుంటాడు. ఇది కాసేపు పక్కన పెడితే అప్పుడే జ్యూరా చెప్పినట్టు లవ్ అనేది సీరియస్ ప్రాబ్లమ్స్ ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు లవ్ లో ఉన్నది మాట్సురి కోనహామరుతో లవ్ లో ఉండడం వల్ల తను లీఫ్ షినోబి చేసిన ట్రాప్ లో ఇరుక్కుపోయింది అనమాట. అండ్ మీకు ముందుగా చెప్పాను కదా కోనహామరు కావాలనే మాట్సురిని రెచ్చగొడుతున్నాడు అని. ఎందుకు రెచ్చగొడుతున్నాడంటే తన కోనహామరు మీద ఉన్న లవ్ తో జలసీ పెంచుకొని తన సెన్సెస్ ని కోల్పోతుంది, తన మైండ్ సరిగ్గా
భరించలేకపోతుంది అనమాట. సో మాట్సురి డిస్టర్బ్డ్ గా ఉన్న టైంలో తనని చంపడం ఈజీ. నేను అనుకున్నది కరెక్ట్ అయితే నెక్స్ట్ చాప్టర్ లో మాట్సురి మీద సర్ప్రైజ్ అటాక్ జరుగుతుంది అండ్ మోస్ట్లీ మాట్సురి షింజు చనిపోతుంది అండ్ వీళ్ళు థార్న్ బల్బ్ ని సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే కాషిన్ కోజీ ఊరికే కోనహామరుని పంపించమని అడగడు. ఒకవేళ డెత్ సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా బొరుటో కూడా ఒప్పుకునేవాడు కాదు. అండ్ జ్యూరా ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి దానికి జస్టిఫికేషన్ జరగాలంటే అంటే లవ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయాన్ని జస్టిఫై చేయాలంటే మాట్సురి చనిపోక తప్పదు. సో నెక్స్ట్ చాప్టర్ లో మోస్ట్లీ ఇదే జరుగుతుంది. కానీ అన్ని అంత ప్రశాంతంగా కూడా అవ్వవు. ఎందుకంటే ఇంకో పక్క ఆరాయ తన స్వాడ్ ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు రియూతో ఫైట్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా వీళ్ళకి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటే తప్ప అంటే ఎవరైనా ఇంకో షినోబి లైక్ బరుటో లేదా కవాకి ఆ ప్లేస్ కి వస్తే తప్ప సారదా వాళ్ళు బ్రతకడం కష్టం. సో చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరగబోతుందో. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నా అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మంత్ 18th వస్తుంది. సో అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.